వందనాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు 3 నిమిషాలు లోపు ముగిస్తాను నేను. ఇట్లా అంజీ గారు చెప్పినట్టు ఒక మాటలో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే వర్ధంతులు జయంతులు, పెరియార్ గారి వర్ధంతి జయంతి, జ్యోతిరావు పూలే గారి వర్ధంతి జయంతి, సావిత్రిబాయి పూలే వర్ధంతి జయంతి, అంబేద్కర్ వర్ధంతి జయంతి. ఆ 2 రోజులు తప్ప మిగిలిన మళ్ళీ 3 రోజులు 6 లేదా 4 రోజులు 8 పోతే 360 రోజులు మళ్ళీ ఎవడు కనపడ్డావు. ఇలా పెట్టుకుంటూ ఆచరణ లేకుండా మనం పాటించకుండా ఉంటే దేర్ ఈజ్ నో యూజ్. టైం వేస్ట్, ఈ ప్రోగ్రాం వేస్ట్, ఆయన ఆశయం కూడా నెరవేరదు. అందుకని 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 1, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐ వాళ్ళకి పోలీస్ కానిస్టేబుల్కి ఈవెంట్స్ జరుగుతున్నాయి తెలుసండి. వీళ్ళందరూ మాట్లాడుతుంటే మీరు ఎవరు మాట్లాడలా, ఒకళ్ళు మీరు మాట్లాడుకుంటున్నారు, ఫోన్లు చూసుకున్నారు కొంతమంది. కానీ నేను మాట్లాడేటప్పుడు మీరు కూడా మాట్లాడాలి. సార్ మాట్లాడేటప్పుడు ఎవరిని మాట్లాడినాడు, అది మాత్రం షూర్. ఓకే, పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్లో జరుగుతున్నాయి కదా. దానికంటే ముందు స్పోర్ట్స్ మీట్ అని కాలేజీల్లో స్కూల్స్లో జరుగుతాయి. 100 మీటర్స్ సింగిల్గానే ఉంటారు, 400 మీటర్స్కి 4 ఉంటారు. ఒక కాగడ, ఫస్ట్ క్యాండిడేట్ చేతిలో ఒక కాగడ ఉంటుంది. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ పోయి లేకపోతే అబ్బాయి పరిగెత్తుకుంటూ పోయి ఇంకొకరికి ఇవ్వాలి. అట్లా ఎదురు చూస్తూ ఉంటాడు. అంత దూరం నన్ను లాక్కొని మళ్ళీ తీసుకెళ్ళి ఆ 400 మీటర్స్ అలా ఎవరైతే 4 ఫస్ట్గా రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. ఇది కాలేజీల్లో, స్కూల్స్లో, స్పోర్ట్స్ మీట్స్లో, కాంపిటీషన్లో జరిగేది. ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కాగడా తీసుకొని ఇనిపోవటం కాదు, మీరు ఇంకొకరిని వాళ్ళకి నిప్పు పెట్టొద్దండి, వెలిగించాలి. ఏం వెలిగించాలి? సావిత్రిబాయి స్ఫూర్తిని వెలిగించాలి. ఒకసారి కమిట్ అయితే నా మాట నేను పోకిరిలో చెప్పిన డైలాగ్ మనకు బాగుంది, కానీ ఇప్పుడు మీరు కమిట్ అవుతారా? దేవరాజు గారు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తిని మీరు ఒక కాగడాగా ఇంకొకరికి వెలిగించగలుగుతారా? అలా వెలిగించాలని నేను కోరుకుంటున్నాను. అలా మీరు నేను వెలిగిస్తే, ఆ స్ఫూర్తిని రగిలిస్తే అద్భుతమైన ప్రపంచాన్ని, అద్భుతమైన భారతదేశ నిర్మాణాన్ని మనం చూడవచ్చు. 1. 2, స్టాలిన్ సినిమా చూసారా? స్టాలిన్ సినిమా నేనైతే సినిమాలు చూడను జనరల్గా, కానీ దాంట్లో ఉన్న సారాంశం ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుంటా. ఒకడికి సహాయం చేస్తే 3కు సహాయం చేయమని చెప్పాడు. నువ్వు ఒక జ్ఞానాన్ని పొందితే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా, ఇంతమంది వక్తలు మాట్లాడినటువంటి మీటింగ్ ద్వారా నీకు జ్ఞానం కనుక కలిగితే ఈ జ్ఞానాన్ని 3కి పంచండి. 2వ మాట. 3వ మాట క్లోజ్ చేస్తాను. 3వది, మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి బాహుబలి అవతలటువంటి ఆ దేశం పేరు తెలియదు నాకు, ఆ సినిమాలో లక్షల మంది సైన్యం, వీళ్ళు తక్కువ సైన్యం, ఆ సైన్యాన్ని చూసి తలలు తెగిపోతుంటే బాహుబలి సైనికులు పారిపోతా ఉంటే బాహుబలి అక్కడి నుంచి ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాడు. ఏది భయం అని చెప్పేసి ఆ మాటలని, నేను వెళ్తున్నాను సావటానికి, నువ్వు సిద్ధమా అని అంటే ఒక కాలు ఇరిగినటువంటి ఆ సైనికుడు పాక్కుంటా ఎస్ నేను సిద్ధమే అని ఆ సైన్యాన్ని మొత్తాన్ని ఎంకరేజ్ చేసి స్ఫూర్తినిచ్చి తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఆ ఉత్తేజాన్ని నింపినటువంటి బాహుబలి ఇక్కడ ఎవరంటే దేవరాజ్ గారు. నేను అనుకున్నాను ఇప్పటికే కొంత సైన్యం ఏర్పడింది, ఈ సైన్యం ఇంకా పెంచుకుంటూ పోయి ఆయన ఏదైతే ఉద్దేశంతో అయితే ఈ సభను ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందో, అంబేద్కర్ ఆశయాల్ని సాధించే విధంగా సైనికులను ఎక్కువ మంది తయారు చేసే పనిలో మీరు నేను భాగస్వాములు అవ్వాలి. నేనైతే భాగస్వామిని అవుతాను, మీరు కూడా అవ్వాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్.